హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక న్యూ రెసిపీతో అయితే వచ్చేసానండి. అదే హైలీ రిచ్ అండ్ కాల్షియం న్యూట్రిషన్ ఫుడ్ అండి. ఇది లంచ్ బాక్సెస్లోకి పిల్లలకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. అంతే కదండి, ఇది తమిళనాడులో కొన్ని టెంపుల్స్లో ప్రసాదంగా కూడా చేస్తారనమాట. ఇంత మంచి రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ, మనకి పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా కాళ్ళు నొప్పులు వస్తూ ఉన్నాయి బికాజ్ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీ. మనకి నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుందండి. మనకి సప్లిమెంట్స్ తీసుకునే బదులు డైరెక్ట్గా ఇట్లా నువ్వుల్ని అన్నిట్లో యాడ్ చేసుకొని తీసుకుంటే చాలా మనకి హెల్త్కి కూడా మంచిది. సప్లిమెంట్స్ యూజ్ చేసే కన్నా డైరెక్ట్గా వచ్చే కాల్షియం అనేది మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంత మంచి రెసిపీ అయితే ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా ఒక బాండి తీసుకొని దీంట్లో ఎండుమిర్చి ఒక 4 నుంచి 5 అయితే ఫ్రై చేసుకోండి. మీ కారాన్ని బట్టి అండి. ఎండుమిర్చి కొన్ని ఎక్కువ కారం ఉంటాయి, కొన్ని తక్కువ కారం ఉంటాయి. ఇవి కొద్దిగా ఎక్కువ కారం ఉన్నాయి, నేను అందుకే 5 తీసుకున్నానండి. పిల్లలకైతే తక్కువగానే తీసుకోండి, ఎండుమిర్చి కొద్దిగా కారంగా ఉంటుంది కాబట్టి. అవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 స్పూన్స్ మినప్పప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మినప్పప్పు మనకి వేగినాయా లేదో తెలిసిపోతుంది, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది వేగిన తర్వాత. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, చూసారు కదా. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నేను అన్నీ విడివిడిగా వేయించుకుంటున్నానండి, ఎందుకంటే అన్నిటికీ డిఫరెంట్ టైమింగ్ ఉంటుంది కాబట్టి. మీరు అట్లా కాదు అంటే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఒకేసారి ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నల్ల నువ్వులు తీసుకున్నానండి. నేను నల్ల నువ్వులు ఒక 3 నుంచి 4 స్పూన్లు అయితే వేశాను. దీంతోపాటు కరివేపాకు కూడా వేసుకున్నామన్నమాట. ఇవి లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. హీట్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి. మనం ఆఫ్ చేసుకున్నా కానీ సరిపోతుంది. 2 నిమిషాలు వేడి చేసుకొని ఆ వేడికే ఈ నువ్వులు అనేవి ఫ్రై అయిపోతాయండి. ఇవన్నీ మనము ఒక బౌల్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, అన్నీ విడివిడిగా ఫ్రై చేశాను. మీరు కావాలంటే అన్నీ ఒకేసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఆరిన తర్వాత మిక్సీ బౌల్లోకి తీసుకోండి. దీంతోపాటు జీలకర్ర కూడా వేసి కొద్దిగా సాల్ట్ వేయండి. ఈ పౌడర్కి సరిపోయినంత సాల్ట్ మాత్రం వేసుకోండి. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్లోకి ఈ పౌడర్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఈ పౌడర్ మొత్తం యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి, చేత్తో కలుపుకోండి. బాగా మిక్స్ అవుతుంది, రైస్ మొత్తానికి బాగా నీట్గా పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపి ఒక పక్కన పెట్టుకోండి. మరో పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక బాండీ తీసుకొని మనం ఇప్పుడు తాలింపు వేయబోతున్నామండి. తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి. నేనైతే ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, తాలింపు దినుసులు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ లైట్గా దూరగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా కొద్దిగా వేసుకోండి. పల్లీలైనా మనము యాడ్ చేసుకోవచ్చండి. పల్లీలు, జీడిపప్పు ఇక్కడ తాలింపులో మనకి ఏవి కావాలంటే అవి ఆప్షనల్గా యాడ్ చేసుకోండి. నేనైతే జీడిపప్పు కొద్దిగా లైట్గా వేసుకున్నామాట. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ పౌడర్లో మిక్స్ చేసుకున్న రైస్ వేసుకొని రైస్ని బాగా ఆయిల్కి కలిసేటట్టు ఫ్రై చేసుకోవాలండి. హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. బాగా మిక్స్ అవ్వాలండి. మనకి ఆయిల్లో పట్టిన అన్ని కరివేపాకు, తాలింపు అన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసేటప్పుడే మనకి రైస్కి తగ్గట్టు సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే పౌడర్లో కూడా మనము సాల్ట్ అనేది యాడ్ చేసాం కాబట్టి రైస్కి సరిపోయే సాల్ట్ అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది? ఈ రైస్ మీకు నచ్చిందా?
అండ్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అండ్ ఈ రెసిపీని మీకు ఎలా వచ్చింది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీకు నాకు కూడా తెలుస్తుంది అనమాట, మీకు ఈ రెసిపీ నచ్చిందా లేదా, ఎలా ఉంది అనేది కూడా నాకు తెలుస్తుంది. సో మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే చాలా హెల్దీ అండి. ఇప్పుడు మనకి మోకాల నొప్పులు పిల్లలకి పెద్దలకి అందరికీ వచ్చేస్తున్నాయి, కొద్దిసేపు కూడా నడవలేకపోతున్నాం కదా. సో ఇలాంటి రెసిపీస్ మనం తింటే హెల్దీగా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.